దేవుని వాక్యాన్ని మనం విందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుకుందాం. 24:36. అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలనైనను కుమారుడైనను ఎరుగడు. చాలండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో స్పష్టంగా బోధిస్తున్న మాట, అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారులైనను ఎరుగరు. ఏంటి ఆ దినం? ఆ దినము గురించి ప్రత్యేకంగా ఎవరు ఎరుగరు, తండ్రి మాత్రమే ఎరగటమేంటి అని దేవుని వాక్యంలో చూడగలిగితే, మరలా చూస్తే ఆ దినము గూర్చి అయినను ఆ దినము గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగుతాడు, కానీ ఎవరు ఎరగరు. ఆ దినం ఏంటో తెలుసా? ప్రభు రాకడ గురించినటువంటి దినము. ఆ రోజు ఎవరికి తెలీదు. ఆయన రాకడ ఎప్పుడనేది తెలీదు. ఆయన ఎప్పుడు వస్తాడనేది తెలియదు. ఏ గడియ వస్తాడనేది తెలీదు. రాత్రి వస్తాడా, పగలు వస్తాడా, మధ్యాహ్నం వస్తాడా, ఏ సమయం అనేది ఎవరికి తెలీదు. కానీ దేవుని వాక్యం మాత్రం అంటుంది, ఆ దినము గురించి ఆ గడియ గురించి ఎవరికి తెలీదు. కానీ ఎవరికి తెలుసు? తండ్రికి మాత్రమే తెలుసు. ఈ భూమి ఆకాశములు సృజించినటువంటి దేవునికి మాత్రమే తెలుసు. ఈ సృష్టి అంతటిని నిర్మించిన దేవునికి మాత్రమే తెలుసు. మాటతో సమస్త సృష్టిని కలగ చేసినటువంటి దేవునికి మాత్రమే తెలుసు. మరి దేవుడిగా ఉన్నటువంటి ఆ దేవుడిని ఇప్పుడు తండ్రి అని ఎందుకు సంబోధిస్తున్నాడంటే, తండ్రిలో అందరూ కూడా గుప్తమై ఉన్నారు. ఆయన ఎవరిని పోగొట్టుకోకూడదని ఆయన ఆశపడుతూ ఉన్నాడు కనుక ఎవరు కూడా నశించిపోకూడదని ఆయన కోరుతూ, ఆ గడియ గురించి అయినా ఆ సమయం గురించి ఆయన ఎవరికి తెలియదు, కానీ ఎవరికి తెలుసు అంట? తండ్రికి తెలుసు. అనగా మనలను సృజించిన తండ్రికి తెలుసు, మనల్ని కొన్న తండ్రికి తెలుసు, మనలను బానిసత్వపు కాడి నుండి విడిపించిన తండ్రికి తెలుసు. ఏ మనిషికి తెలీదు. ఆఖరికి బైబిల్ చెప్తుంది, యేసయ్య కూడా అన్నాడు, నాకు కూడా తెలీదు అది ఎప్పుడు అని. కానీ ఆ గడియ ఎప్పుడైనా రావచ్చు. ఈ రాత్రే జరగవచ్చు, ఆరాధన చేస్తున్నప్పుడే జరగవచ్చు, ఏ సమయమైనా జరగవచ్చు. కానీ ఆ గడియ ఎవరో తెలియదు కనుక ఆఖరికి ఏమండి, పరలోకములో తండ్రి దగ్గర ఆరాధన చేస్తున్నటువంటి రకరకాల దూతలకు కూడా తెలీదు ఆయన రాకడ అనేది ఎప్పుడని. తండ్రి ఎప్పుడు పొమ్మంటాడో, ఎప్పుడు వెళ్ళమంటాడో భూలోకానికి, అది యేసయ్యకు కూడా తెలీదు, తండ్రికి మాత్రమే తెలుసు అని చెబుతూ ఏమని అంటున్నాడంటే, నోవహు దినములు ఎలా ఉండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండదు. చాలండి. నోవహు దినములు ఎలా ఉన్నాయో మనుష్య కుమారుని దినములు కూడా, ఆయన రాకడ దినములు కూడా అలాగే ఉన్నాయంట. నోవహు దినముల గురించి మనం చూడగలిగితే, ఆ రోజుల్లో ప్రజలందరూ భయంకరమైన పాపములో ఉన్నారు. ప్రజలని దేవుడు ఆయన నిర్మించి ఉన్నాడు. నిర్మించిన దేవునికి, సమస్త అక్కర్లు తీరుస్తున్నటువంటి దేవునికి ఊపిరి ఆడేటట్లుగా చేస్తూ, తినడానికి ఆహారాన్ని సమకూర్చి,
భూమి నుండి పంట రావాలని దేవుడు ఏర్పాటు చేసి అన్నిటినీ కలుగ చేసిన దేవునిని ప్రజలు మహిమపరచడం మానేసి వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఆఖరికి వాళ్ళ ఆలోచన కూడా కేవలం చెడుగా ఉన్న రోజులై, ఇష్టానుసారంగా జీవిస్తున్న రోజులై, వరసావాయువులు కూడా తెలియని రోజులవి. వాళ్ళ ఆలోచనలు కేవలము ఇతరులు నాశనము చేయాలని, వాళ్ళ ఆలోచనలు కేవలం ఇతరుల జీవితాలు దేనికి పనికి రాకుండా చేయాలని, ప్రజలకి దేవుని భయం అనేది కూడా లేకుండా పోయింది. నన్ను సృజించిన దేవునికి నేను భయభక్తులు కలిగి ఉండాలి, నన్ను సృజించిన దేవుని మాటలో నేను నిలబడాలి, ఆయన చెప్పిన మార్గంలో నడిపించబడాలనే ఆలోచన కొంచెమైనను లేక ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవహు జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. వాళ్ళందరూ ఎలా బ్రతుకుతున్నారంటండి? జలప్రళయము వచ్చిన ఆ దినం మొదలుకొని ముందు ఓడ నిర్మించబడే ఆ దినము నుండి జలప్రళయం వచ్చేంత వరకు వాళ్ళ ఆలోచనలు కేవలం ఈరోజు ఎలా గడిచిందంటావు, ఈరోజు తిండేమంటావు, ఈరోజు మన సుఖం ఎలాగంటావు, ఆ సుఖము కొరకు ఎలా పరిగెత్తాలంటావు, ఎక్కడెక్కడ పరిగెత్తాలంటావు, తిండి కొరకు ఎలాంటి పనులు చేయాలంటావు, ఈరోజు ఎలా గడిచిందంటావు అనుకుంటూ కేవలం వాటి గురించే పొట్టకుటి కొరకు కోటి ముత్యాలంటూ, పొట్టకుటి కొరకు జ్యేష్ఠత్వాలు అమ్ముకుంటూ, పొట్టకూటి కొరకు జీవితాలని పాడు చేసుకుంటూ ఆఖరికి సుఖభోగాలకి అమ్ముడు పోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాదు, ఆ రోజుల్లో కూడా ప్రజలు జీవిస్తూ ఉన్నారు. అలాంటి రోజుల్లో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు కేవలం తినటం త్రాగటం, అర్థమైందండి, తినడం త్రాగడం తప్ప ఇంకో ఆలోచన వాళ్ళకి లేకుండా పోయింది. అంతేకాదు, కేవలం ఏమంటే వాళ్ళ ఆలోచనలు పెళ్ళిళ్ళు చేసుకోవడం, పెళ్ళిళ్ళు చేయించుకోవడం, మరలా విడిపోవడం, విడిపోయినోడు మళ్ళా పెళ్ళిళ్ళు చేసుకోవడం, మళ్ళా పెళ్ళిళ్ళు అయిపోయి అసంతృప్తి అయితే మళ్ళా నచ్చకపోతే మరలా విడిపోవడం, అలా ఇష్టానుసారంగా వాళ్ళ మనస్సు నిండా ఇవే ఆలోచనలు ఉండిపోయాయి. ఇక దేవుని గురించిన ఆలోచనలే లేవు, దేవుని మనస్సు గురించిన తలంపే లేదు, దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడన్న ధ్యాసే లేదు. దేవుడు అనేవాడు ఒకడున్నాడు, ఆయన మనందరి గురించి చింతిస్తూ ఉన్నాడు, ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఆయన గురించి తలంచుకోవాల్సిన అవసరం ఉందన్న సంగతి కూడా మనుషులు ప్రక్కన పెట్టి ఈ కనబడుతున్న ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని జీవిస్తూ ఉన్నారు. కానీ బైబిల్ అంటుంది, నీవు చూస్తున్నది ఏది కూడా ఒక రోజున రాయి మీద రాయి లేకుండా పతనం అయిపోతుందంట. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో అందమైన కట్టడలు, చక్కగా నిర్మించబడుతున్నటువంటి కట్టడలు, 35 అంతస్తులు 40 అంతస్తులు. అక్కడెక్కడో దుబాయ్లో ఎన్నో అంతస్తులు బిల్డింగ్ ఉందంట, ప్రపంచానికి ప్రఖ్యాతి అంట. ఏంట ప్రఖ్యాతిగాంచినటువంటి బిల్డింగ్ ఏందంట? బుర్జ్ ఖలీఫా అంట. ఎంత అందంగా కట్టారండి, ఎంత ఎత్తో. ఇదిగో ఈ విగ్రహం ఎంత ఎత్తు కట్టారు, 2 అడుగులు కట్టారు. చూడడానికి ఎంత బాగుందో. కాస్త ఈ ఆంధ్ర అంతా దాడితే కాస్త ఆ తెలంగాణలో వెళ్ళి సికింద్రాబాద్ వెళ్తే 35 అంతస్తులు ఇల్లు, అపార్ట్మెంట్లా, ఎంత బాగుందో అని అనుకుంటున్నామే. ఇవన్నీ వాడు ఎంత బాగా బ్రతుకుతున్నాడు, ఎంతండి కారు, కోట్ల రూపాయల, పర్లేదండి. ఇవన్నీ కూడా ఒక రోజున భూమి మీద లేకుండా లయమైపోతున్న రోజులు దగ్గరగా ఉన్నాయి. ఇష్టానుసారంగా జీవించడం ఇక మానటమే శ్రేష్టకరమైన జీవితం. నీవు దేవుని వాక్యాన్ని బ్రతికి దేవుని వాక్యాన్ని తగ్గట్టుగా బ్రతకటమే నీకు ఆశీర్వాదకరమైన సంగతి నీవు మర్చిపోవద్దు. అందరికీ కూడా అంత్య దినాల్లో ఎలా ఉంటుందంటే,
తాను చేస్తుంది మంచిది అనిపిస్తుందేమో, కానీ వాక్యం అంటుంది ఆ యొక్క మంచి అనిపించే అన్ని కూడా ఆఖరికి మనిషికి పతనానికి తీసుకొని వెళుతుంది. ఈరోజు సహజంగా అందరూ వాడే పదం ఏంటంటే, ఎవరు మంచి అనిపిస్తే వాళ్ళు అలా చేస్తారండి, ఎవరు అనుకూలం ఉంటే వాళ్ళు అలా చేస్తారండి, వాడికి అది మంచి అనిపిస్తే నాకు ఇది మంచి అనిపించింది, వాడు అలా బ్రతకాలనుకున్నాడు, నేను ఇలా బ్రతకాలనుకుంటున్నాను, నా భర్త ఇలా బ్రతకాలనుకుంటున్నాడు కనుక నేను ఇలా బ్రతకాలనుకుంటున్నాను, మా తల్లిదండ్రులు ఇలా బ్రతకాలనుకుంటున్నారు కనుక నేను ఇలా బ్రతకాలనుకుంటున్నాం. ఎవరి ఇష్టం వాళ్ళదండి అనేది లోక సంబంధమైన సామెత. కానీ దేవుని నమ్మినా, దేవుని వాక్య అనుభవాలలో ఎదిగినా, దేవుని వాక్యాన్ని తగ్గట్టు జీవిస్తున్నటువంటి వాళ్ళు మాత్రం దేవుడు వాక్యములో ఎవరు ఏ పని చేయాలో, ఎవరు ఎలా బ్రతకాలో, ఎవరు ఎలా దేవుని కృపను పొందాలో వ్రాయబడి ఉందో ఆ విధంగా జీవించడమే దేవుని బిడ్డలకు తగినది. చెప్పండి హల్లెలూయా. ఇక దేవుని నమ్మిన తర్వాత నా ఇష్టం అనడానికి లేదండి. దేవుని ఇష్టమే నా పట్ల నెరవేర్చబడాలి. నేను చేస్తున్న విశ్వాస జీవితము కూడా దేవుడు బైబిల్లో రాసినట్లుగానే నేను బ్రతుకుతాను. ఇక నా ఇష్టం అనడానికి లేదు, నాకు నచ్చినట్టుగా ఉంటాను అనడానికి లేదు, నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను అనడానికి లేదు. నేను చూస్తున్నానా? ఈ చూపు దేవుని దృష్టిలో బైబిల్లో ఉందా? ఇలాగా నేను నడుస్తున్న మార్గం ఏదైతే ఉందో ఇది దేవుని వాక్యానుసారమేనా? నీ బ్రతుకుతున్న బ్రతుకు ఏదైతే ఉందో ఇది దేవుని వాక్యానుసారమేనా? ఇప్పుడు నేను త్రాగుతున్నవి ఏదైతే ఉన్నాయో అవి దేవుని వాక్యానుసారంగానే నేను చేస్తున్నానా? నేను చేసుకుంటున్న వివాహం ఏదైతే ఉందో నేను వాక్యానుసారంగానే చేస్తున్నానా? నేను జీవిస్తున్న ఈ భయంకరమైన జీవితం, పాపపు జీవితం, ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నానే, ఇది వాక్యములు రాసినట్లుగానే నేను బ్రతుకుతున్నానా? ఒకవేళ నా ఇష్టం అనుకోని కూడా ఒకవేళ దేవుని ఎరిగి నువ్వు బ్రతుకుతున్నావంటే ఏమండి, నువ్వు ప్రభుని ఎరిగిన వాడివి కావని అర్థం. ఆమేన్ హల్లెలూయా. అన్యజనులు దేవుని గురించి తెలియదు కనుక వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కానీ దేవుని ఎరిగిన వాళ్ళు మాత్రం దేవుడు వేసిన వాక్యం అనే బాటలోనే నడిపించబడాలి. వాక్యము ద్వారా వేయబడిన మార్గంలోనే నడిపించబడాలి. ఆఖరికి దేవుడు నియమించిన పరిచర్యలైనా, సంఘాలైనా, ఏమండి మందిరాలైనా, ఆరాధనలైనా, సేవకులైనా, పరిచర్య అయినా, విధానాలైనా అన్నిటి గురించి బైబిల్లో గ్రంథస్థము చేయబడి ఉంది. చెప్పండి హల్లెలూయా. మనిషిగా పుట్టిన ప్రతి వాడు దేవుని వాక్యములో ఇలా ఉందో లేదో అని తెలుసుకోవాలండి. అఫ్ కోర్స్ అప్పుడు దేవుని వాక్యం ఉనికి అనేది తక్కువగా ఉన్న రోజులు కనుక ఇష్టానుసారంగా బ్రతికేమని ఒక మాటలో కొట్టేస్తే ఈ రోజున దేవుని సువార్త మనకు వినబడుతుంది. ఈ రోజున దేవుని ద్వారా ఏర్పరచబడినటువంటి సేవకులు మంచి మంచి ఉపదేశాలు అందిస్తున్నారు, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. వాక్యపు వెలుగులో ఏమండి ఎలా బ్రతకాలో సంఘములో దేవుని ప్రేరేపణను బట్టి, ఆత్మ నడిపింపును బట్టి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఆ సేవకులు వాక్యము ద్వారా చెప్పబడుతున్న ప్రతి మాటను బట్టి మనం నడిపించబడాలి. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. విశ్వాసిగా ఉన్న మనము మనకు నచ్చినట్టుగా చేయడానికి లేదు. ఏదైనా దేవుని వాక్యాన్ని బట్టి మనం చేయాలి. సేవకులుగా బ్రతుకుతున్న మనము లేదా సేవ చేయాలనుకుంటున్నటువంటి మనము అసలు విధానం ఏంటి, విశ్వాస జీవితానికి విధానం ఏంటి, క్రమబద్ధమైన జీవితం ఏంటి, నేను ఎలా ఏ పని చేయాలి అని అనుకొని తెలుసుకోవాలని నువ్వు ఇష్టపడితే దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. ఆమేన్ హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. నోవాహు దినములు ఎలా ఉన్నాయో అలాగే ఈ రోజున ప్రభు రాకడ కూడా అలాగే ఉంది. రకరకాల యుద్ధ సమాచారాలు వింటున్నాం, వినట్లేదా? ఫోన్ తెచ్చిన వెంటనే మన అంత్య దినాల్లో కూడా చూస్తున్నాం. యెరూషలేములో పలానా సంఘటనలు జరుగుతాయి, ఇశ్రాయేల్ దేశంలో పలానా సంఘటనలు జరుగుతాయి. చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాలన్నీ కూడా యెరూషలేములని కేంద్ర బిందువుగా చేసుకొని ఆఖరికి అక్కడ ఉన్నటువంటి మార్పుల గురించి, అక్కడ జరుగుతున్నటువంటి ఘోరాల గురించి మనం వింటూనే ఉన్నాం. ఇవి మీరు వింటున్నారని మీరు కొత్తగా భయపడకండి. ఇవన్నీ ఆల్రెడీ వ్రాయబడి ఉన్నాయి దేవుని వాక్యములో.
అనగా దేవుని వాక్యము నెరవేర్పు జరుగుతున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. గడి చెప్పండి హల్లెలూయా. చూడండి లూకాసు సువార్త 17వ అధ్యాయము 26-27 వచనాన్ని చదువుకుందాం. 17వ అధ్యాయము 26-27. నోవాహు దినములలో జరిగినట్టు, నోవాహు దినములలో ఎలా అయితే జరుగుతూ వచ్చిందో అలాగే మనుష్య కుమారుని దినములలో కూడా జరుగుతుంది. ఓడలోనికి నోవాహు అతని కుటుంబస్తులు వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికి ఇవ్వబడుతూ అంతలో జలప్రళయము వచ్చి వాళ్ళందరినీ నాశనము చేసేను. గడి చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అకస్మాత్తుగా నాశనం వచ్చింది. ఎవరికి నాశనం? ఎవరికి నాశనం అని మనం చూస్తే దేవునిని ఎరగని వాళ్ళకి. ఇదేదో భయపెట్టడానికి కాదండి చెప్పేది, ముందు జరగబోతున్న విషయాలు చెప్తున్నాం. అది కూడా సొంత మాటల్లోనో గిట్టదేదానో కాదు, కానీ వాక్యములో ఉన్న విషయాలు చెబుతూ ఉన్నా. గడి చెప్పండి హల్లెలూయా. దేవుని నమ్మిన వాళ్ళకి రక్షణ, దేవుని నమ్మని వాళ్ళకి నాశనం. దేవుని నమ్మి దేవుల్లో ఉంటూ క్రమబద్ధీకరమైన జీవితం జీవిస్తూ, దేవుడు నియమించినటువంటి క్రమములో విశ్వాస జీవితాన్ని జీవిస్తూ, దేవుడు నియమించినటువంటి క్రమములో పరిచర్యలు, సంఘాలు, సేవలు, సంఘ నిర్మాణాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళందరూ రక్షణ అనే ఓడలో ఎత్తబడతారు. ఓడ నిర్మించబడే వరకు, జలప్రళయం వచ్చేంత వరకు మాటలు వెనక, సువార్తకు లోబడక ఎన్నో చిత్రహింసలు పెడుతూ హింసిస్తూ అనేకుల ఆటంకపరుస్తున్నటువంటి వాళ్ళకంట ఆ రోజున ఎలా ఉంటుందంటండి? ఎలా ఉంటుందంట? అకస్మాత్తుగా వాళ్ళకి నాశనం. మీరు నాశనం అవ్వాలని కాదు దేవుడి మాట చెప్పేది, రక్షణలో మీరు కూడా రావాలని. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు నా ప్రియమైన సహోదరుడా, సహోదరి. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ యూ. నీకు అవకాశం ఉంది. దేవుడు తన వాక్కు ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. గడి చెప్పండి హల్లెలూయా. ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా? నీవు కూడా రక్షింపబడాలని. ప్రభు రాకడ ఆలస్యం ఎందుకు అవుతుందో తెలుసా? ఇదిగో ఎంతమంది మారుతున్నారే, ఎంతమంది ప్రభు నమ్ముతున్నారే, వారు ఎవరో తెలియదు, వారి ముందు ఎలాంటి వాళ్ళో తెలియదు, వాళ్ళు ఎలాంటి దేనికి సంబంధించిన వాళ్ళో తెలియదు, వాళ్ళు ఎలా నమ్ముతున్నారు, వాళ్ళు ఎవరైనా ప్రలోభ పెట్టారా, వాళ్ళు ఎవరైనా బలవంతం చేశారా అంటే వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ జీవితంలో కలిగిన మార్పులు బట్టి, వాళ్ళ జీవితాలలో జరిగిన అద్భుతాలను బట్టి, వాళ్లకు కలిగిన అనారోగ్యతల నుండి విడుదలను బట్టి, వాళ్ళ కుటుంబాలలో పట్టి పీడిస్తున్నటువంటి శాపాల నుండి విడుదలను బట్టి వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు. గడి చెప్పండి హల్లెలూయా. హుషారు చెప్పండి హల్లెలూయా. ఏదో పిల్లలకు చాక్లెట్లు ఇచ్చి ఎత్తుకెళ్ళిపోయే వాతావరణాలు కాదండి. యేసే ఒక వ్యక్తిని ప్రభావితము చేస్తే వాళ్ళు మారు మనసు పొంది, రక్షణ పొంది దేవుని మార్గంలో నడిపించబడుతున్నారు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. ఒక రోజున ప్రభు రాకడ వస్తుంది, అది అతి సమీపముగా ఉంది. ఎప్పుడు ఏ గడియ ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరికి తెలియదు కనుక ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చాలా మంది ప్రభు రాకడ ఇంకా చాలా దూరం ఉంది, బాప్తిజం తీసుకోవచ్చులే, ఇదిగో రేపు ప్రభు వస్తాడనగా ఈ రోజు నేను ప్రభు నమ్ముకుంటాను, ఈ రోజు నేను యేసు ప్రభు గురించి తెలుసుకుంటాను, ఈ రోజు నేను రక్షణ పొందుతాను అంటూ ముసలితనం వరకు వచ్చి ఇక రేపు చచ్చిపోతాం అనగా బాప్తిజం ఇవ్వండి అని చెప్పేవాళ్ళు చాలా మంది చూశాను. గడి చెప్పండి హల్లెలూయా. ఏడయ్యా యేసు ప్రభు వస్తాడు, ఆయన వస్తే బాగుంటుందని మేము కూడా ఎదురు చూస్తున్నాం కదా అని నోటితో చెప్పడం కాదండి, మన హృదయంలో యేసుని అంగీకరించాలి. మన జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి. మన ఇష్టానుసారమైన జీవితాన్ని మార్చుకోవాలి. ఆమేన్ హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజున ప్రజలందరూ కూడా ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి జీవితం. 6వ అధ్యాయం ఆదికాండం 6వ అధ్యాయం 7వ వచనం త్వరగా చదువుకొని మనం ముగించేసుకుందామండి. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను,
ఆకాశ పక్షౌతులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నానని. చాలా నమ్మకమైన దేవుని పెట్టారా, దేవుడు చేసినటువంటి ప్రతి వాటిని బట్టి, అవి పురుగులు కావచ్చు, ఏవండి నరులతో కూడా జంతువులు, పురుగులు, ఆకాశం అందు ఉన్నటువంటి ప్రతి వాటిని నేను తుడిచేయాలనుకుంటున్నాను. ఎందుకయ్యా తుడిచివేయాలనుకుంటున్నామంటే, ఎందుకని తుడిచివేయాలనుకుంటున్నాడండి? 5వ వచనములో నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయింది. మనుషుల కంటే నరుల చెడుతనము గొప్పదైపోయింది. ఆఖరికి దేవుని కంటే చెడుతనము గొప్పదైపోయింది. అంటే అర్థం ఏంటంటే, దేవునికి ఉన్న మంచితనము లోకములు ఎక్కడ కనబడట్లా. దేవునికి ఉన్నటువంటి గుణగణాలు దేవుడు తన పోలికలో తన స్వరూపములో చేయబడిన మనుషుల్లో కనబడట్లా. ఆఖరికి ఎలా ఉంటున్నారో తెలుసా అండి? మనుషుల కంటే జంతువులు మేలేమో. ఇంకో పెద్ద గొప్ప విషయం చెప్పమంటారా? ఈ రోజున మనిషి తన సహజమైనటువంటి గుణాన్ని మరిచిపోయాడు. జంతువులు తన సహజమైన గుణాన్ని మరిచిపోయి మానవత్వంతో బ్రతుకుతున్నాయి. మనం చూడగలుగుతున్న సింహాలు కానీ, పులులు కానీ, చిరత పులులు కానీ, ఇవి వేటాడే గుణం. అవి ఆఖరికి ఏమైపోతున్నాయంటే మనుషుల మధ్యలో సాధువులుగా ఉంటున్నాయి. కానీ మనుషులు సాధువులుగా ఉంటూ దేవుని పోలికలో దేవుని స్వరూపములు కలగ చేయబడిన వాళ్ళుగా పిలువబడుతూ, పశువుల కంటే, అడవి మృగాల కంటే అవి వాటిని ఒకళ్ళ మీద పడిపోయి అవి ఎలా సంహరించుకొని తింటున్నాయో, మనుషులు కూడా ఈ రోజుల్లో కాదండి, ఆ రోజుల్లో కూడా అలాగే ఉంటున్నారు. ఈ రోజుల్లో కూడా అలాగే ఉంటున్నారు. ఒకరు బాగుంటే ఇష్టపడట్లేదు, ఒకరు సంతోషంగా ఉంటే ఇష్టపడట్లేదు. ఒకరు బాగా జీవిస్తున్నారంటే ఎలాగైనా వేటాడి ఆ జింక మీద పడాలి, ఆ వేట మీద పడాలన్నట్టు ఎలా అనుకుంటారు. మనుషులు కూడా అలాగే బ్రతుకుతున్నారు. ఈ రోజున వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని ప్రయాసపడుతున్నారు. కానీ దేవుని వాక్యం అంటుంది, నేను ఈ లోకానికి వచ్చినందుకు తెలుసా, ఈ లోక సంబంధమైన రాజ్యము వలె రాజ్యాన్ని స్థాపించడానికి కాదు. నా రాజ్యము వేరు, నా రాజ్యము ఈ లోక రాజ్యం వంటిది కాదు. ఆ రాజ్యము ప్రేమతో కూడిన సామ్రాజ్యం. ఎడి చెప్పండి హల్లెలూయా. ఆ రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాను. ప్రజల మధ్యలో ప్రేమ ఉండాలని, ఆ ప్రేమ చిరకాలము కలిగి బ్రతకాలని, మనుషుల చెడుతనము పోవాలని, అది యేసే రక్తం ద్వారానే సాధ్యమని ఈ లోకానికి వచ్చి అందరి హృదయాలలో ఉన్న చెడుతనం పోవాలని ప్రభు యేసుక్రీస్తు 2024 సంవత్సరాల క్రితం శిలువ మీద నా కొరకు నీ కొరకు తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి చనిపోయాడు. వెళ్ళి చెప్పండి హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఏ చెడుతనం అయితే భూమి మీద మనుషులు ఉండకుండా చేసిందో ఆ చెడుతనం తొలగించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చేసిన వాటన్నిటిని చూసి సంతాపపడుతున్నాను గనుక ఇక మీదట నేను ఆ సంతాపపడుతున్నటువంటి ఆ విషయం ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా నేను నాశనం చేయాలి, తుడిచివేయాలి అనుకుంటున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత దేవుడు ఏం చేశాడంటే, దేవుడు నోవహు అనే వ్యక్తిని చూశాడు. లోకమంతటిలో కూడా ఎవరైనా దొరుకుతారా, ఎవరైనా కనబడతారా అని ఎంతో ఓపికగా దేవుడు కనుదృష్టి భూమి అంతటా సంచరిస్తూ ఉందంట. ఎవరైనా కనబడతారా? కొంచెమైనా పర్లేదన్న వాళ్ళు ఎవరైనా కనపడతారా? కొంచెమైనా భక్తి కలిగిన వాళ్ళు కనపడతారా? కొంచెమైనా నా మాట వినేవాళ్ళు కనపడతారా? కొంచెమైనా నా మాటకు తగ్గట్టుగా నేను చెబితే చెప్పినట్లుగా చేసేవాళ్ళు ఎవరైనా కనబడుతున్నారా అని అలాగందరికి చూస్తూ ఉండగా ఒక వ్యక్తి కనబడ్డాడండి. ఆ వ్యక్తి పేరు ఏం పేరంటే నోవహు. అడి చెప్పండి హల్లెలూయా. నోవహు. అందరూ రకరకాలుగా జీవిస్తూ ఉన్నారు, అందరూ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు. కానీ ఇతను మాత్రం దేవుని దృష్టికి నిందారహితుడుగా బ్రతుకుతున్నాడు, దేవుని దృష్టికి నీతిపరుడుగా బ్రతుకుతున్నారు. మనుషులందరూ దేవుని దృష్టికి చెడుతనంగా బ్రతుకుతుంటే ఇతను మాత్రం దేవుని దృష్టికి అసలు ఏ నింద కూడా వేయబడలేని నిందారాహిత్యమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున కూడా దేవుని దృష్టి భూమి అంతటా
సంచరిస్తూ ఉంది. ఆయన నిన్ను కూడా చూస్తున్నాడు, నన్ను కూడా చూస్తున్నాడు, అందరిని చూస్తున్నాడు. ఆయన కోరేది ఏంటంటే, నా మాటను బట్టి ఎవరు బ్రతుకుతున్నారో, నేను నచ్చినట్టుగా, నేను చెప్పినట్లుగా, చెప్పింది చేసేటట్లుగా ఎవరు బ్రతుకుతారో అని ఆయన కనిపెడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? రాబో ప్రభు రాకడలో నీవు కూడా ఎత్తబడాలని. చెప్పండి హల్లెలూయా. నశించిపోయే గుంపులో కాదు, పరలోక రాజ్యముకు ఎత్తబడే గుంపులోనూ ఉండాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఏర్పాటులో ఏమంటే నోవహులో ఉన్నాడు. దేవుడు నోవహును పిలిచాడు. ఏమని పిలిచాడు? నోవహు. వెంటనే అతను దిక్కులు చూస్తున్నాడు. ఇన్ని రోజుల వరకు ఎక్కడ ఈ స్వరం వినబడలేదే, ఎవరు మాట్లాడుతున్నారు అని ఏదోలే రకరకాలుగా వినపడుతుంటే అని అనుకొని మరలా నడుచుకొని వెళుతూ ఉండగా మరలా నోవహు. వెంటనే అలా ఆలోచించి ఏమంటాడంటే, చిత్తం ప్రభు అంటున్నాడు. చూడండి, దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. 8వ వచనం నుండి చదువుదాం. నోవహు వంశావళి ఇదే. నీతిపరుడును తన తరములో, ఆ తరములో తనతో ఉన్నటువంటి సహ పౌరులుగా ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో తన తరములో ఎలా ఉన్నాడంటే అతను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన తరములలో కూడా యేసయ్య ఈ వాక్యాన్ని బట్టి కోరేది ఏంటంటే, మీరు కూడా నిందారహితమైన జీవితాన్ని దీవించండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత చూస్తున్న నిందారహితుడై ఉండెను నోవహు దేవునితో కూడా నడిచాను. నోవహు ఎవరితో నడిచాడంటండి? దేవునితో కూడా నడిస్తే నోవహుతో కుటుంబం అంతా నడిచింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవహు దేవునితో నడవటం అంటే దేవుడు చెప్పినట్టుగా జీవించడం, దేవుని వాక్యం ఎలా చెబుతుందో ఆ విధంగా జీవించడం. నోవహు అలా బ్రతికాడు గనక కుటుంబము కూడా దేవునికి లోబడింది, కుటుంబము కూడా దేవుని మాటకు లోబడింది, కుటుంబము దేవుని మాటకు లోబడింది గనక కుటుంబము నోవహు కూడా సహకారంగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, షేమ్, హామ్, యాపేతు అనే వాళ్ళు 3 కుమారులు ఉన్నారు. ఆ తర్వాత భూమి దేవుని సన్నిధిలో చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గము ఏం చేసుకున్నారంట? చెరిపి వేసుకున్నారు. మార్గాన్ని ఏం చేశారు? మంచి మార్గం, దేవుడు వేసిన మార్గం, పరలోకానికి వెళ్ళే మార్గం, ఆ మార్గం అంతటిలో కూడా వారి జీవితంలో ఏర్పాటు చేసిన మార్గాన్ని వాళ్ళు చెరిపి వేసుకున్నారు. ఆఖరికి దేవుడు ఏం చేశాడో తెలుసా? నోవహుని పిలిచి, సమస్త శరీరాల మూలగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నదని, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. అప్పుడు ఏం చేయాలి ప్రభు అనంటే, చితిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానిని కీలుపోయము. ఎక్కడ చెప్పండి హల్లెలూయా. చితిసారపు మ్రానుతో నీవేం చేయాలంటే ఓడను చేయాలి. ఎందుకు ప్రభా చితిసారపు మానుతో చేయాలి? టేకు చెక్కతో చేయకూడదా? చాలా మంచి మంచి శ్రేష్టమైన చెక్కలు ఉన్నాయి కదా, ఇదెందుకు? ఈ చెక్క ఎన్నికలేని ఈ చెక్క ఎందుకు? అందరూ తినండి, ఇది అసలు ఈ చెక్క ఎవరు వాడరయ్యా? ఇలాంటి ఈ చెక్కను వాడటం ఏంటంటే, దేవుడి వాక్యం అంటుంది ఆయన చెప్పినట్లుగానే నోవహు చేశాడు. విషయాలు చెప్పండి హల్లెలూయా. ఏ ప్రశ్నలు కూడా వేయలేదు. కారణం ఏంటంటే దేవుని ఏర్పాటులో నోవహు ఉన్నాడు. తర్వాత చూడండి, అరలుగా నిర్మించాడు. నిర్మించిన తర్వాత ఆ కడుతూ ఉన్నప్పుడే ఆ చెక్కలు ఓడకు తగ్గట్టుగా కత్తరించడం. అర్థమైందండి? ఓడ నిర్మించాలంటే ఓడకు తగ్గగా ఏం చేయాలి? చెక్కని ఉన్న పాటున ఆ మాను తీసుకొని వచ్చేసి ఆ మాను మీద కూర్చొని వెళ్ళిపోవడం కాదు, దేవుడు నియమించిన పోలికలో ఆ ఓడను నిర్మించాలి. గడి చెప్పండి హల్లెలూయా. ఆ ఓడను నిర్మించాలన్నప్పుడు ఆ తెచ్చినటువంటి ఆ చితిసారపు మ్రానును ఏం చేయాలంటే రకరకాలుగా ఏం చేయాలంటే దాన్ని
కత్తిరించాలి, కట్ చేయాలి. ఓడ రూపములో ఆ ముందు ఎలా కట్ చేయాలో, వెనక వాటికి ఎలా కట్ చేయాలో, మధ్యలో అరలకి ఎలా కట్ చేయాలో దేవుడు ఎలా అయితే చెప్పాడో నోవహు అలాగే చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత వాటి మధ్యలో ఏం పూసాడంట? కీళ్ళు పూసాడు. ఆ చెక్కలు ఎవరో కాదండి, ఎన్నిక లేని మనమే. చెప్పండి హల్లెలూయా. చితిసారపు రాను అంటే ఏదో కాదు, పనికిరాని మన జీవితాలు, కన్నీళ్ల మధ్యలో ఉన్నటువంటి మన జీవితాలు, తృణీకరింపబడిన మన జీవితాలు, లోకములో నీదొక బ్రతికేనా అన్నటువంటి జీవితాలు, వెర్రివాడా అని అంటున్నటువంటి మన జీవితాలు, ఎవరు కూడా లెక్కలేని మన జీవితాలని ఆయన శ్రేష్టమైన ఉన్నతమైన పిలుపుతో పిలిచి మారు మనసు పాప క్షమాపణ బాప్తిజం ద్వారా తన రక్తము ద్వారా కడిగి నిన్ను ఆయన చక్కగా వాక్యము ద్వారా, సేవకుడు చెప్పే వాక్యము ద్వారా నిన్ను ఓడకు ఎక్కడ ఎలా పెట్టాలో ఆ చెక్కకు చెక్కినట్లుగానే తన వాక్యముతో నిన్ను చెక్కుతాడు. చెప్పండి హల్లెలూయా. హుషారు చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యా నన్నెందుకు ఎలా చెప్తున్నావయ్యా బాబు అంటే, నువ్వు ఆయన ఓడలో ఒక భాగం. ఆయన ఓడలో ఒక భాగం కనుక నీకు నియమించిన ఈ అద్భుతమైన అర్హతను వినియోగించుకున్నట్లుగా ఆయన పిలుపుకు లోబడి ఆ పిలుపుకు తగ్గట్టుగానే నీకు ఏర్పాటు చేయబడినటువంటి స్థలములో నీవు ఉండు. చెప్పండి హల్లెలూయా. హుషారు చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాం. రోమా పత్రికలో 5వ అధ్యాయము 8-9 వచనాలు చదువుదాం. నేను ముగించేస్తున్నాను. చక్కటి వాతావరణం మనకి ఇచ్చాడు. సాధారణంగా అయితే ఈ సమయంలో భయంకరమైన ఎండ ఉండి దేవుడు మనల్ని ప్రేమించి చక్కటి వాతావరణాన్ని ఇచ్చాడు కనుక ప్రార్థన దేవుని వాక్యాన్ని చదువుదాం. 5వ అధ్యాయం 8-9 వచనాలు. అయితే మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా, చాలండి, ఆయన ద్వారా ఉగ్రత అంటే ప్రభు రాకడలో ఉగ్రత. ప్రభు రాకడ ఉగ్రత ఎవరికి? దేవుని నమ్మని వాళ్ళకండి. ఆ ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలంటే నువ్వు ఎక్కడ ఉన్నావో, ఎలా జీవిస్తున్నావో, నీ జీవితం ఏంటో, వ్యసనాల్లో ఉన్నావా, ఇష్టానుసారంగా జీవిస్తున్నావా, కన్నిటి మధ్యలో ఉన్నావా, నువ్వు ఎవరైనా సరే ఆయన కోరేది ఏంటంటే ఈ సంఘం అనే ఓడలో నీవు కూడా ఒక చెక్కగా ఉండాలి. నీవు కూడా ఒక పాత్రగా ఉండాలి. నీవు కూడా ఈ ఓడ నిర్మాణములో, ఈ సంఘ నిర్మాణములో నీవు కూడా ఒక చెక్కగా ఉండాలి. ఏమంటే ఓడ నిర్మించేటప్పుడు ఖచ్చితంగా చెక్క ఏం చేస్తారు? దాన్ని కత్తిరించాలంటే కత్తిరించాలి. పెద్ద చెక్కగా ఉండాలంటే అబ్బా అంత పెద్ద చెక్క అవసరం లేదండి, ఒక 5 అంగుళాలు అయితే సరిపోతుంది, లేదా 3 బెత్తడి అయితే సరిపోతుంది అని కత్తిరించాల్సిన సమయం వచ్చినా కత్తిరించాల్సిందే. చెప్పండి హల్లెలూయా. చెక్క బాధపడిద్దని ఏమైనా కార్పెంటర్ కత్తిరించుకొని ఉంటాడా అండి? మంచం అని చెప్పి ఒక ముక్క ఎక్కువ పెట్టాడు అని కట్టు, ఏమంటాం మనం? అరే నీకు బుద్ధుందా, నువ్వు కార్పెంటర్వేనా, ఈ ముక్క ఎందుకు వచ్చింది ఎక్కువగా? ఏం లేదంటే కత్తిరిస్తే ఆ కన్నీళ్ళు చూడలేకపోతున్నా నేను, అందుకని కత్తిరించలేదు నేను అని అంటే సరిపోద్దా? కాదు. మన ఇంట్లో వాడుతున్నటువంటి ప్రతి కార్పెంటర్ వస్తువులు ఎంత చక్కగా అమర్చబడ్డాయో, అవి కత్తిరించబడి రూపుదిద్దబడ్డాయో, సంఘము ప్రభు రాకడకు దేవుని స్వరూపములో మార్చబడాలంటే నీవు కూడా వాక్యమని ఏవండి తన సేవకుడు చెప్పబడే వాక్యము ద్వారా అందంగా చెక్కబడాలి. చెప్పండి హల్లెలూయా. హుషారు చెప్పండి హల్లెలూయా. నోవహు ఓడ నిర్మాణం ఆ రోజుల్లో మనం చూడకపోయినా ఈ రోజుల్లో ఉన్న పెద్ద పెద్ద ఓడలు ఎంత అందంగా ఉంటాయండి, ఎన్ని అరలు, అసలు ఇల్లు ఓడలు బాబు ఇది అనుకుంటాం, ఎంత చక్కగా ఉంటాయో. ఆ ఓడ నిర్మాణానికి అతను పడ్డ ప్రయాసాలు మనకు చూడగలిగితే నోవహుతోనే మొదటి ఓడ నిర్మాణం జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
ఆ చెక్కలన్నీ కూడా ఎట్టయితే నోవహు నిర్మిస్తూ ఉన్నాడు, దెబ్బలు వేస్తూ ఉన్నాడు, ఏమండి ఉలి దెబ్బలు వేస్తూ ఉన్నాడు, సుత్తి దెబ్బలు వేస్తూ ఉన్నాడు, చెక్కని ఎలా నలగొడుతున్నాడో చెక్కుతున్నాడో, ఆ వాక్యము ద్వారా కూడా నీవు గద్దించబడుతూ ఉన్నప్పుడు నువ్వు అనుకోవాల్సింది ఏంటంటే, నేను చెక్కబడుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. హుషారు చెప్పండి, హల్లెలూయా. నేను చక్కగా చెక్కబడుతూ ఉన్నాను. చెక్కబడుతున్నాను. దేవుని సంఘం అనే ఓడలో నాకు ఒక అందమైనటువంటి చోటు దేవుడు ఉంచాడు. హుషారు చెప్పండి, హల్లెలూయా. గడి చెప్పండి, హల్లెలూయా. ఎక్కువగా ఉన్నావు అనుకో, ఏమండి చెక్కుతాడేమో దేవుడు. అతిశయపడుతున్నావు, గర్వపడుతున్నప్పుడు చెక్కుతాడేమో. ఏమండి మన ఇష్టానుసారమైన ఆలోచనలు వస్తున్నప్పుడు చెక్కుతాడేమో. మనకు తెలియకపోవచ్చు, కానీ ఆ చెక్కబడుతున్నప్పుడు దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు తన వాక్యము ద్వారా చెక్కి ఒక అందమైన ఓడగా దేవుడు మనకిచ్చిన ఈ సంఘాన్ని నిర్మించునుగాక. అది చెప్పండి, హల్లెలూయా. ఇది మనము కట్టాలి అనుకునేది కాదండి. ఓడ నోవహు కట్టాలనుకున్నాడా? మీరు చెప్పండి, చెప్పండి, అందరూ చెప్పండి. ఓడ నోవహు కట్టాలనుకున్నాడా? దేవుడు కట్టాలనుకున్నాడు. నోవహు తనంతట తాను వచ్చాడా? నోవహుని దేవుడు పిలిచి పని అప్పగించాడు. దేవుడు పిలిచాడు అంటే అర్థం ఏంటంటే, ఓడ నిర్మించాలంటే దేవుడు నోవహుని పిలిచాడు. దేవుడు నోవహుని పిలిచాడు కనుక ఓడ నిర్మాణపు ఆలోచన, ఓడ నిర్మాణపు ఏమంటే ఆ నమూనా అంతా కూడా దేవుడిచ్చింది. గడి చెప్పండి, హల్లెలూయా. ఆ ఓడలో దేవుని వాక్యం ఎదుగుతున్నటువంటి మనము ఒక పాత్ర వహిస్తూ ఉన్నాము. గడి చెప్పండి, హల్లెలూయా. అలాగే దేవుడు సంఘాన్ని ప్రేమించి దేవుడు ఒక సేవకుని పిలిచి, ఆ సేవకుడు ఇదిగో పరలోక రాజ్యానికి రక్షణ అనే ఓడ, పరలోక రాజ్యానికి సంఘము అనే ఓడ నీవిలా నిర్మించాలి, నీవిలా వాక్యముతో చెక్కాలి, నీవిలా ఇన్ని అరలు చేయాలి, ఇదిగో రక్షణ నిర్మించాలంటే ఇదిగో నేను నిన్ను పిలిచానని సేవకుడు తన ఉన్నతమైన పిలుపుతో పిలిచి ఏర్పాటును బట్టి దేవుడు నడిపిస్తూ ఉండగా ఆ వాక్యాన్ని బట్టి రాబో రోజుల్లో మహిమ కలిగిన సంఘముగా నిర్మించబడుతుంది. గడి చెప్పండి, హల్లెలూయా. నోవహు తనంతట తాను రాలేదు, నోవహు తనకు నచ్చినట్లుగా చేయట్లేదు. ఈ రోజున మనము కూడా దేవుని వాక్యములో నడిపించబడాలి, దేవుని వాక్యపు అనుభవాలలో జీవించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత కీళ్లు గురించి మనం చూడగలిగితే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం ఒక మాట చదువుదాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26-27 వచనాలు చదువుదాం. 26-27 నాకు ఇచ్చిన సమయం గంట. 1వ అధ్యాయం 26-27 1 కొరింథీ పత్రిక. చదవండి, సమయం అయిపోతుంది. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని యందు అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోని వెర్రివారిని. చూసారా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరూ కూడా ఎవరంటే వెర్రివాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళమే, బలహీనులుగా ఉన్నటువంటి వాళ్ళమే, ఎన్నిక లేని వానటువంటి మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు పిలిచాడు. దేవుని ఏర్పాటు అనగా దేవుడు జగత్పునాది వేయబడక మునుపు ఏది ఎలా చేయాలో, ఏది ఎలా నిర్ణయించబడాలో, ఎవరిని పిలవాలో వాళ్ళని ముందుగానే ఏర్పాటు చేసాడని వాక్యం ఖచ్చితంగా చెబుతుంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ సమీపముగా ఉండకుండా ఉంది కనుక మనం ఆ విధంగా జాగ్రత్తగా జీవిద్దాం. అలాగే కీళ్ళు గురించి మనం చూస్తే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానము అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతే ఈ కీళ్ళు. చెప్పండి, హల్లెలూయా. అంటే దేవుని ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ నింపుదల ద్వారా హృదయాంతరంగము నుండి ఒక ఐక్యతను కలిగచేసి, ఏమండి దేవుని ఆత్మకు ఎవరైతే అప్పగించుకుంటారో వారు సమాధాన పరచబడి ఒక గొప్ప పరిచయం నడిపించబడుతూ సమాధానకర్తగా ఉన్న దేవుని యొద్దకు నడిపించబడుతున్నటువంటి ప్రజల ద్వారా
ఏమండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు కీడులాగా, దేవుని ఆత్మ కీడులాగా పనిచేస్తుంది, దేవుని వాక్యము కీడులాగా పనిచేస్తుంది. ఆ వాక్యమే సంఘములో ఉన్న వాళ్ళని ఐక్యతలో బలపరుస్తుంది. ఒక వ్యక్తి ఒకవేళ ఐక్యతకు భిన్నంగా ఆలోచిస్తూ సంఘము చెదరిపోయే పనులు చేస్తున్నాడు అనుకోండి, అతనిలో దేవుని ఆత్మ క్రియ చేయట్లేదని అనుకోవాలి. గడి చెప్పండి హల్లెలూయా. ఇది నేను చెబుతున్న మాట కాదు, వాక్యం చెబుతున్న మాట. ఆత్మ కలిగించే ఐక్యత మనలో రావాలి. మనకు దేవుడిచ్చిన పరిచర్యలో నమ్మకంగా నడిపించబడాలి. దేవుడు మనల్ని ఏం చేయమన్నాడో దానికి తగ్గట్టుగానే మనం బ్రతకాలి. ఆఖరికి ప్రభు రాకడలు ఎత్తబడాలంటే నోవహులాగా, నోవహు దేవుడు ఎలా చెప్పానో నోవహు అట్లు చేశాను. ఇక అంతే, ఇంకో మాట లేదు, ఒక ప్రశ్న కూడా లేదు. కడుతూ ఉండగానే ఎంతో మంది ఆటంకపరిచారు. కడుతూ ఉండగానే అరే నువ్వు ఏం చేస్తున్నావురా అని అడిగితే, నేనా ఓడంటండి. ఆ ఓడ ఏంది ఓడ అని అంటే, దేవుడు చెప్పాడండి వర్షం పడిద్దంట, జలప్రళయం వచ్చిందంట, మొత్తం పాడైపోతుందంట అని దాదాపు ఓడ నిర్మించబడే ప్రారంభం నుండి ముగింపు వరకు అనేకులకు చెప్తూనే ఉన్నాడు. ఒరే నువ్వు ఓడ నిర్మించడం ఏంది, మేము నిర్మించలేమా ఓడని, అసలు ఆ ఓడ ఏంటో అర్థం కాల, ఏంది కొత్త వస్తువులు నిర్మిస్తున్నావు అని అంటే, దేవుడు నాకు చెప్పాడయ్యా, దేవుడు చెప్పినట్లుగానే నేను ఈ ఓడ నిర్మిస్తున్నాను, నా అంతటా నేను ఈ ఓడని నిర్మించట్లేదు. గడి చెప్పండి హల్లెలూయా. దేవుడు చెప్పినట్లుగానే చేస్తూ ఉన్నాడు. ఆటంకాలు వచ్చి, బంధువుల వల్ల ఆటంకాలు వచ్చి, స్వజనుల వల్ల ఆటంకాలు వచ్చి, ప్రతిరోజు పలకరిస్తున్న వాళ్ళ వల్ల ఆటంకాలు వచ్చి, ప్రతిరోజు ఉంటున్నటువంటి ప్రజల మధ్యలో ఆటంకాలు వచ్చి, కానీ దేవుడు పిలిచిన పిలుపుకు నమ్మకస్తుడు ఎంచబడుతూ దేవుడు నన్ను పిలిచాడని నమ్ముకున్నటువంటి ఆ నోవహు దేవుడిచ్చిన ఏర్పాటును బట్టి ఓడను నిర్మించాడు. గడి చెప్పండి హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ సమీపముగా ఉంది కనుక మనము కూడా ఈ శబ్దంత్రం ద్వారా వింటూ ఉండగానే దేవుని వాక్యాన్ని బట్టి నేను కూడా మార్చబడాలి. ప్రభు రాకడలో సంఘం అనే ఓడ, రక్షణ అనే ఓడ, సంఘము యేసయ్య శరీరముగా పిలువబడుతున్న సంఘం అనే ఓడలో నేను కూడా ఒక పాత్రగా, నేను కూడా ఒక భాగముగా ఉండాలి, నేను కూడా చక్కబడాలి, చక్కగా ఓడగా నేను కూడా నిర్మించబడాలని కోరిక కలిగిన ప్రతి ఒక్కరూ తలలు వంచండి, కళ్ళు మూయండి, మనం ప్రార్థన చేసుకుందాం.